మా అమ్మాయి నిశ్చితార్థం గుళ్ళో చేస్తున్నాం. మీరు తప్పకుండా రావాలి. ఏ అమ్మాయి? ఏ కూతురు నిశ్చితార్థం? అదే మొగుడు వదిలేసిపోయిన కూతురుదా, లేక అక్క మొగుడు ఎప్పుడు దొరుకుతాడా అని తెగ ఆరాటపడ్డ రెండో కూతురుదా? శుభమా అని నిశ్చితార్థానికి పిలవడానికి వస్తే ఇవేం మాటలు? అయ్యో, నాకు అసలే అనుమానం. ఏదో అడగాలనిపించింది, అడిగానంతే. తెల్లవారితే నిశ్చితార్థం. ఆ సురేంద్రవర్మ అన్నంత పని చేస్తున్నాడు. నేను కూడా అన్నంత పని చెయ్యాలి. ఎలాగైనా నిశ్చితార్థం జరగకుండా ఆపాలి. ఏమిటమ్మా ఇది? కొడుకు నిశ్చితార్థానికి ఇలా అలిగి కూర్చుంటే ఏమన్నా బాగుంటుందా? ఏం చేయమంటారు అత్తయ్య? ఇంటి పెద్దగా ఆయన నిర్ణయం తీసుకున్నారు కదా, ఆయన్నే వెళ్ళమనండి. మధ్యలో నేనెందుకు? నా మాటకు విలువ లేనప్పుడు నేను మాత్రం అక్కడికి వచ్చి ఏం చేస్తాను? ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకోండి. నువ్వు చేస్తుంది ఏమీ బాగాలేదు. రా వెళ్దాం. ఎలా రమ్మంటారండి? ఏ మొహం పెట్టుకుని రమ్మంటారు? ఎప్పుడూ పన్నెత్తు మాటైనా అనని మీరు ఆ రాధిక కోసం 2 సార్లు కొట్టారు. జరిగిన దానికి సారీ చెప్తున్నా. ఇక అవేవి మనసులో పెట్టుకోకుండా త్వరగా రెడీ అయ్యిరా. మీరిప్పుడు ఏం చెప్పినా నేను రాలేనండి, రాను. సరే, నీ ఇష్టం రూపా. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా. వస్తే వియ్యపురాలిగా నీ గౌరవం నీకు దక్కుతుంది, లేదంటే నీ ఇష్టం. 6వ నిమిషంలో నేను వెళ్తున్నా. అమ్మా వెళ్దారా? అంటే నేను వెళ్ళకపోయినా కూడా వీళ్ళు ఆగారన్నమాట. నాకిష్టం లేకపోయినా ఈ నిశ్చితార్థం జరుగుతుందన్నమాట. నేనెంత చెప్పినా జరిగేది జరుగుతూనే ఉంది. పైగా ఈయనతో మనస్పర్ధలు. మా మధ్య తేడాలు రాకూడదు. ఆ రాధిక కోసం మా మధ్య దూరం పెరగకూడదు. దాన్ని దూరం చేయాలి. ఏంటమ్మా ఇంకా రెడీ అవ్వలేదా? ఎందుకు అదోలా ఉన్నావు? అందరూ చూసేలాగో చూడకుండానో ఎలాగో ఒకలా నాకోసారి పెళ్ళైపోయింది కదమ్మా. చిన్నప్పుడు అక్క బట్టలు వేసుకున్నావని ఇప్పుడు అక్క తాళితో సరిపెట్టుకుంటావా? నీకు సొంతంగా వద్దా? అందుకేనే ఈ ముచ్చట. రాధిక, నీకంటూ ఒక పెళ్లి కావాలి, ఒక తాళి కావాలి, ఒక కాపురం కావాలి. అందుకే చెప్తున్నా, ఆ బొమ్మలాట పెళ్లి గురించి మర్చిపో. బొమ్మల కొలువు లాంటి అందమైన జీవితం గురించి ఆలోచించు. నువ్వున్నావయ్యా, నువ్వున్నావు. నీ చదివే లేకపోతే రాధికకి ఈరోజు వచ్చేదే కాదు. నమస్కారం బావగారు. కూర్చోండి 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 కూర్చోండి. మీరేం కంగారు పడకండి, అన్నీ దగ్గరుండి నేను చూసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకీ మా కోళ్ల పిల్ల ఎక్కడా? రెడీ అవుతుంది అన్నయ్య గారు. అమ్మా, అమ్మాయిని తీసుకొని రండి. అలాగేనండి.